వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అధికారులపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు సార్. అసలు అధికారులు ఏం చేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళపైన ఇంత తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అసెంబ్లీలోనే ఎక్స్ప్రెస్ చేశాడు అధికారుల మీద. సో నిజంగా మంత్రులు కోరిన సమాచారం వాళ్ళు ఇవ్వట్లేదా, లేకపోతే వీళ్ళు కోరిన సమాచారం అంటే వీళ్ళకి విష్ఫుల్ థింకింగ్కి అనుగుణంగా తాము జగన్ ప్రభుత్వాన్ని ఎలా చూపించాలనుకున్నారో దానికి సపోర్ట్ చేసే డేటా ఇవ్వట్లేదా అనేది మనకి కరెక్ట్గా తెలియదు. కానీ అతని ఆవేదన అయితే అందులో ఇది కనపడుతూ ఉంది. ఎందుకంటే నిన్న విష్ణుకుమార్ రాజు కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం 18,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఇంత తక్కువ అవినీతి, ఇంత తక్కువ అయితే జగన్ హ్యాపీగా ఉంటాడు కదా, ఇది రాంగ్ నివేదిక అని ఆయనే అంటున్నాడు. వీళ్ళ ప్రభుత్వమే శ్వేతపత్రం పెట్టింది. మళ్ళీ వాళ్ళకి అనుగుణంగా నువ్వేదో ఊహించుకున్నావు 1,00,000 కోట్లు తిన్నాడు జగన్ అంటావు. 1,00,000 కోట్లకి నువ్వు డేటా ఉండాలి కదా. అక్కడ ఎన్ని అమ్మకాలు జరిగాయి, 99,000 కోట్ల అమ్మకాలు జరిగితే 1,00,000 కోట్లు ఎలా తింటారు? కాబట్టి పొలిటికల్గా ఆరోపణలు చేయడం వేరు. రేపు అందుకనే ఇట్లాంటి కేసులు ఏవి కూడా కోర్టులు ఎందుకు నిలవు అంటే దీనికంతా సబ్స్టాన్షియల్ డేటా ఉండాలి. సో అది ఎవరి మీదైనా నిలవదు. ఎందుకంటే ప్రూఫ్స్ చూపించడం కష్టం. ప్రూఫ్స్కి దొరకకుండా వాళ్ళు డబ్బులు తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, రేపు పొద్దున మన మీద కేసులు పెడతాను జగన్కి తెలీదా, మద్యం కేసులు, మద్యం కుంభకోణము, ఇసుక కుంభకోణం, ఇవన్నీ జగన్ కూడా చంద్రబాబు మీద పెట్టాడు. జగన్ ఓడిపోతే చంద్రబాబు పెడతాడని జగన్కి తెలుసు కదా. వీళ్ళందరూ ఏంటంటే అవినీతి అనేది చాలా జాగ్రత్తగా పకడ్బందీకి చేస్తారు. అందుకని మనకి అవినీతి కేసులు ఏవి కూడా లాజికల్ ఎండ్కి వెళ్ళి శిక్షలు పడవు. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. అంటే వీళ్ళని జైళ్ళల్లో పెట్టడం, బెయిల్కి తిరిగేట్టుగా చేయడం, కోర్టుల్ని చుట్టూ తిరగడం, ఈ పనులు చేయిస్తారు తప్ప లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి శిక్షలు వేయించడం అనేది ఎవరూ చేయరు. ఎందుకంటే ఇవేమి జరగవు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ మేబీ అతనికి తను అనుకున్నట్టుగా ఏమి జరగలేదని ఒక కోపం ఉన్నట్టుగా ఉంది. అదేదంటారు, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అతని కోపం అధికారుల మీద చూపిస్తున్నట్టు కనబడుతుంది. అధికారులు ఏం చేస్తారు, ఉన్న డేటాని ఇస్తారు. మరి అధికారులు దీనికి ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి మనం. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా ఆయన ఇస్తారా అనేది. రెండవది, ఆయన జగన్కి నేను ఇక్కడ ఉంటే చుక్కలు చూపించుండేవాడిని అదేదో మాట్లాడాడు, పారిపోయి వెళ్ళిపోయాడని. సో అసెంబ్లీని అవాయిడ్ చేయడానికే జగన్ ఢిల్లీలో సమావేశం పెట్టాడనేది వీళ్ళ వాదన. అది అంత కన్విన్సింగ్గా లేదు. ఎందుకంటే ఒకవేళ అదే అసెంబ్లీని ఎగ్గొట్టాలనుకుంటే జగన్ ఈ వరదలు అని ఇప్పుడు షర్మిల ఏం చేస్తుందో అలాగే ఈయన కూడా పోయి నీళ్ళల్లో దిగి రైతుల పక్షాన పోరాడుతున్నాను, అసెంబ్లీ కంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయేవాడు. కానీ ఢిల్లీలో పెట్టాడంటే అది కూడా కూటమి నాయకులందరినీ కలుపుకొని పెట్టినాడంటే ఖచ్చితంగా మోడీకి యాంటీగా పెట్టినట్టు. ఎందుకంటే మోడీ బాధితులందరూ జగన్ చుట్టూ చేరారు నేను అక్కడ. సో మోడీకి కోపం వచ్చే పని జగన్ ఎందుకు చేస్తాడు, అసెంబ్లీని ఎగ్గొట్టి? కాబట్టి క్లియర్గా ఏంటంటే తన స్ట్రాటజీ మార్చుకున్నాడు జగన్. తను మోడీతో ఉంటే మోడీ నన్ను కాపాడుతాడా లేదా క్లారిటీ లేదు. సో మోడీని ప్రెజర్ చేయాలంటే ఇండియా కూటమి పార్టీలని కలుపుకొని మనం ఢిల్లీలో ఒక షో పుటప్ చేయాలి అనే ఒక ప్లాన్తో జగన్ వెళ్ళాడు. అది వీళ్ళు దాన్ని ఇలాగా చెప్తున్నారు, అసెంబ్లీకి భయపడి వెళ్ళిపోయాడు, అసెంబ్లీలో ఉంటే చుక్కలు చూపించుండేవాళ్ళం. ఏముంటుంది చుక్కలు చూపించడం? మీరేదో చెప్తారు అదంతా అబద్ధాలని వీళ్ళు వేరే చెప్తారు, వీళ్ళని అట్లాగా మాట్లాడినారు, మీరు తరిమేస్తారు. వాళ్ళు బయటకు వచ్చి మేము జనంలో చేస్తున్నాం. గతంలో అంతే కదా జరిగింది. గతంలో 23 మంది ఉన్నప్పుడు జగన్ ఏం వాళ్ళకి చుక్కలు చూపించాడు. సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు లేదు కాబట్టి మేము చుక్కలు చూపించుండేవాళ్ళం ఉంటే ఎస్కేప్ అయ్యాడని మాట్లాడాడు. అట్లాగే పంచాయతీ నిధుల మళ్లింపు జరిగింది పెద్ద ఎత్తున అన్నారు. మరి అది ఖచ్చితంగా నిధులు దుర్వినియోగం అవన్నీ గత ప్రభుత్వం జరుగుంటే అది ప్రజలకు చెప్పాలి, నో డౌట్. అది జగన్ ప్రభుత్వంలో ఏ నిధులు ఎట్లా జరిగాయి చెప్పాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళ హామీల్ని నెరవేర్చే వైపు కూడా దాదాపు 40-50 రోజులు అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా నువ్వు జగన్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే కుదరదు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏంటంటే ఈ పథకాల అమలు వీటి మీద అసలు మాట్లాడలే. సూపర్ 6 గురించి మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్, ఎందుకు మనం ఇంకా మొదలు పెట్టలేదు అనేది మాట్లాడాలి కదా. అవేం మాట్లాడలేదు. అవేం మాట్లాడకుండా అధికారుల సమాచారం ఇవ్వలేదనే విషయాన్ని మాత్రమే
అసెంబ్లీలో హైలైట్ చేశారు. అతను ప్రతిదానికి నేను గ్యారంటీ అని చంద్రబాబు తరఫున గ్యారంటీ ఇచ్చాడు. మరి ఇవేవి ఇంతవరకు స్టార్ట్ కాల. నిన్న తల్లికి వందనం కూడా నెక్స్ట్ ఇయర్ అన్నాడు లోకేష్. మరి దాని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు? అలాగే ప్రతీకార దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో, దాని మీద ఎందుకు స్పందించట్లేదు? అట్లాగే చిన్నపిల్లల మీద అత్యాచారాలు మనం చూసాం. అక్కడ నంద్యాలలో అతి ఘోరంగా అమ్మాయిని చంపేసి ఇప్పటివరకు డెడ్ బాడీ కనిపించలేదు. దాంట్లో ఎవరు నిందితులు అనేది ఇప్పటివరకు తేలలేదు. అక్కడ లాకప్ డెత్ జరిగింది. నిన్న కూడా ఒక రిటైర్డ్ టీచర్ని దారుణంగా ఒంగోలులో చంపారు. ఇలాగ రోజుకి ఒకటో రెండో ఘోరమైన కృత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా స్పందించట్లేదు. అసలు అవి జరుగుతున్నట్టు తాను అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూడా తనకి ఎరుకున్నట్టు కూడా మనకేం అనిపించట్లేదు. అదేదంటారు, ఉరుమురిమి మంగళం మీద పడిందని ఒక సామెత ఉంది. అలాగా ఉద్యోగుల మీద పడుతుంది. మీరేం చెప్తారు సార్? నిన్న అసెంబ్లీలో ఒక రకంగా తీవ్రంగానే అధికారుల్ని అతను మందలించాడు, కోపంగా మాట్లాడాడు. ప్రధానంగా అతను చెప్పింది ఏంటంటే, మేము అడిగిన సమాచారం అంటే మంత్రులు ఎవరైనా సమాధానాలు, సభ్యులు అడిగినప్పుడు మంత్రులు సమాధానాలు ఇవ్వాలి. సమాధానాలు ఇవ్వాలంటే ఆయా శాఖ అధికారులు దాన్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలి. వీళ్ళకి ఆ విషయాల మీద వీళ్ళకేం నాలెడ్జ్ ఉండదు. ఓకే. సో వీళ్ళు దాన్ని, ఎందుకంటే డేటా కానీ ఏదైనా కూడా వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు సమగ్రంగా ఇవ్వట్లేదు అనేది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆరోపణ. ఇంకొక రకంగా చెప్పాలంటే, మేము దోపిడీ జరిగిందని చెప్తున్న ఏరియాల్లో మేము 10 రూపాయలు దోపిడీ జరిగిందంటే వీళ్ళు 2 రోజులు జరిగింది అన్నట్టుగా ఇస్తున్నారు, 10 రూపాయలకి ఇవ్వట్లేదు అన్న ధోరణిలో కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఇక్కడ అసంతృప్తి ఏం కనబడుతుందంటే, జగన్ పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు అనేది వాళ్ళ నిరూపించాలి. వీళ్ళు ప్రతి రంగంలో తెలుగుదేశం కూటమి ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే, రాష్ట్రాన్ని దివాలా తీయించాడు జగను, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ప్రతి రంగంలో కూడా అవినీతి జరిగింది, డబ్బులు తినేశారు అనేది ప్రజలకు నిరూపించాలి. డబ్బులు లేదు, రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి మేము పథకాలు అమలు చేయలేకపోతున్నాం అనేది చెప్పాలి. అది ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తుంది. అట్లాగే పరిశ్రమలు రాలేకపోవడానికి కూడా జగనే కారణం. పరిశ్రమలు అంటే అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండు మేము చేయలేకపోతున్నాం, దీనికి జగనే కారణం అనేది తీసుకురావాలి. ఈ తీసుకురావడానికి వైట్ పేపర్స్ని మొదలుపెట్టారు, శ్వేతపత్రాలని. ఇప్పటికీ 8 శ్వేతపత్రాలని తీసుకొచ్చారు. లేటెస్ట్గా మద్యం మీద శ్వేతపత్రం పెట్టారు. ఓకే. సేమ్ మనకి ఇదే ధోరణి తెలంగాణలో కూడా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఒక్కొక్క రంగం శ్వేతపత్రాలు వదిలారు, దాని మీద మళ్ళీ కమిషన్లు వేశారు, దాని మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఇదే మెథడు చంద్రబాబు కూడా ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే అక్కడ సిమిలర్గా ఇక్కడ 6 గ్యారంటీలు అంటే అక్కడ సూపర్ 6 అన్నాడు చంద్రబాబు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ మేనిఫెస్టోనే తీసుకొచ్చాడు. అట్లాగే జగన్ గతంలో అమలు చేస్తున్న వాటిని అన్నిటినీ పెంచిస్తామన్నారు. పెన్షన్ జగన్ 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తానన్నాడు. 13,000 రైతులకి ఇస్తే నేను 20,000 ఇస్తానన్నాడు. తల్లికి వందనం ఒకరికైతే నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఇలాగ పెంచుకుంటూ వచ్చాడు ప్రతిదీ. దాన్ని ప్రజలు నమ్మారు. ఎప్పుడైనా ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు 3,000 వచ్చేది 4,000 వస్తే ఆ ముసలి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇంకొక 1,000 రూపాయలు వస్తున్నాయి నెలకి.